పశ్చిమ గోదావరి జిల్లా పోలీసు కార్యాలయం, భీమవరం. ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ క్రైమ్ వలలో చిక్కుకుని 54 లక్షల పోగొట్టుకున్న నరసాపురం వ్యక్తి. బాధితుని ఫిర్యాదుపై త్వరితగతిన స్పందించి, వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన 2 నిందితులను అదుపులోనికి తీసుకున్న పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి, పలు కీలక సాక్ష్యాధారాలను సేకరించి, సైబర్ క్రైమ్ నిందితులను అదుపులోనికి తీసుకున్న నరసాపురం టౌన్ ఇన్స్పెక్టర్ బి. యాదగిరి నేతృత్వంలోని దర్యాప్తు బృందాన్ని ప్రత్యేకంగా అభినందించిన జిల్లా ఎస్పీ. క్రైమ్ నెంబర్ సిఆర్ నో 241/2024 US 318 4 336 3 340 2 BNS మరియు 66 DIT యాక్ట్ 2000 నుండి 2008 ఆఫ్ నరసాపురం టౌన్ పోలీస్ స్టేషన్. ఫిర్యాది అభ్యర్థన మేరకు వివరాలు గోప్యంగా ఉంచబడినవి. అరెస్టు చేయబడిన ముద్దాయిల వివరములు: A1 దీపక్ కుమార్ లుహరుకా, తండ్రి గోవింద్ ప్రసాద్ లుహరుకా, వయసు 43 సంవత్సరాలు, కులం మార్వాడి, త్రిలోక్న ఆవాసం ఫార్జీ, రిలయన్స్ ప్రెస్ సమీపంలో, కైఖాలి, పశ్చిమ బెంగాల్. A3 రాజేష్ ఉనున్వాలా, తండ్రి కైలాష్ చంద్ర ఉనున్వాలా, వయసు 48 సంవత్సరాలు, కులం మార్వాడి, డోర్ నెం యాడ్ 80, రవీంద్రపల్లి, కెస్టోపూర్, కలకత్తా. కేసు వివరములు: ఫిర్యాదుదారుడు అక్టోబర్ 18, 2024 నాడు గూగుల్లో స్టాక్ మార్కెట్ విశ్లేషణ గురించి శోధిస్తుండగా, తన మొబైల్ నంబర్కు +91 843334 296227 నుండి కృతి గుప్తా అనే పేరుతో వాట్సాప్ సందేశం వచ్చింది. ఆ వ్యక్తి అతడిని మోసపూరితంగా ప్రలోభపెట్టి స్టాక్ మార్కెట్ సంబంధిత సమాచారం అందిస్తామంటూ ఓ వాట్సాప్ గ్రూపులో జాయిన్ చేయించడం జరిగింది. ఆపై అతడి వద్ద నుండి వరుసగా రూ. 54 లక్షలు ఫేక్ యాప్ ద్వారా పెట్టుబడిగా తీసుకున్నారు. అనంతరం ఆ మొత్తం డబ్బు హోల్డ్ లో ఉందని, తిరిగి పొందాలంటే మరో రూ. 80 లక్షలు చెల్లించాలని మోసం చేశారు. దీంతో తనను మోసం చేసినట్టు గ్రహించిన ఫిర్యాదుదారుడు డిసెంబర్ 4, 2024న మధ్యాహ్నం 1 గంటకు నరసాపురం టౌన్ పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేశాడు. త్వరితగతను స్పందించిన పోలీసు అధికారులు ఫిర్యాదు ఆధారంగా కేసును నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. కేసు దర్యాప్తులో భాగంగా, ఫిర్యాదుదారుడు డబ్బు జమ చేసిన సంబంధిత బ్యాంకులకు లేఖలు పంపించి ఖాతా లావాదేవీలు, కేవైసీ వివరాలు, ఐపీ అడ్రస్ డేటా IPDR వివరములు సేకరించి, మోసపూరిత లావాదేవీలు జరిపిన కొన్ని ముఖ్యమైన బ్యాంకు ఖాతాలను గుర్తించారు. అరవింద పాల్ అనే వ్యక్తి పేరు మీద ఉన్న పూజ ఎంటర్ప్రైజెస్ ఖాతా వివరాలను పొందిన పోలీసులు హుగ్లీ జిల్లా, పశ్చిమ బెంగాల్కు వెళ్లి అతడిని మోగ్రా పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్ట్ చేశారు. అతడి మొబైల్ను స్వాధీనం చేసుకుని, అందులోని సమాచారం ఆధారంగా అతడు సుదీప్తో నస్కర్, రాజేష్ ఉనున్వాలా అనే వ్యక్తులకు సహకరిస్తున్నట్టు తెలిసింది. ఆపై బెంగాల్లోని ఉత్తర 24 పరగణా జిల్లాలో ఉన్న దీపక్ కుమార్ లుహరుకా మరియు రాజేష్ ఉనున్వాలాలను అరెస్ట్ చేసి, బరాసత్ కోర్టు నుండి ట్రాన్సిట్ వారెంట్ తీసుకుని ఈ రోజు నరసాపురానికి తరలించారు. ఇంతవరకు జరిగిన దర్యాప్తులో మొత్తం రూ. 4,60,191.50 ను 220 బ్యాంకు ఖాతాల్లో సైబర్ పోర్టల్ ద్వారా హోల్డ్ చేయించారు. మిగతా వివరాలు బ్యాంకుల నుంచి అందిన తర్వాత, ఆ మొత్తాన్ని కోర్టు ద్వారా రికవర్ చేసేందుకు మెమో దాఖలు చేయనున్నామని నరసాపురం టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. యాదగిరి గారు తెలియజేశారు. దర్యాప్తు బృందం పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ శ్రీ అద్నాన్ నయీం అస్మి గారి నేతృత్వంలో, అదనపు ఎస్పీ శ్రీ భీమారావు గారి మార్గదర్శకత్వంలో, నరసాపురం సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ డాక్టర్ జి. శ్రీ వేద గారి పర్యవేక్షణలో, నరసాపురం టౌన్ ఇన్స్పెక్టర్ బి. యాదగిరి, కానిస్టేబుళ్లు ఎస్. చక్రవర్తి, ఈ. అబ్బాస్ లతో కూడిన దర్యాప్తు బృందం పరారీలో ఉన్న మిగిలిన నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఈ సందర్భంగా నరసాపురం టౌన్ ఇన్స్పెక్టర్ బి. యాదగిరి గారు తెలియజేశారు.